హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు వీకేఆర్ వరల్డ్ తెలుగు ఏ మైండ్ క్రాఫ్ట్ మూవీ. ఈ మూవీ చాలా బాగుంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరింకెందుకు ఆలస్యం, రండి సినిమా చూద్దాం. స్టార్టింగ్లోనే మనకి స్టీవ్ అనే కుర్రాడు కనిపిస్తాడు. తనకి చిన్నప్పటి నుంచి మైనింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ మైనింగ్ లోపలికి చిన్న పిల్లల్ని అస్సలు అలో చేయరు. దాంతో తను చాలా బాధపడతాడు. ఒకరోజు తను మైనింగ్ చేసే దగ్గరికి వస్తే అంతలో తన ముందుకు ఒక ముసలతను వచ్చి నువ్వు ఇక్కడ ఉండకూడదని తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. అలా స్టీవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఒక ఆఫీస్ వర్కర్ గా మారిపోతాడు. ఎంత ఆఫీస్లో వర్క్ చేస్తున్నా సరే తన మనసులో మాత్రం మైనింగ్ చేయాలనే ఉంటుంది. ఇప్పుడు తను పెద్ద అయ్యాడు కాబట్టి తనకి ఉన్న అన్ని పనుల్ని వదిలేసి తను చెయ్యాలనుకున్న మైనింగ్ కోసం తను చిన్నప్పుడు వచ్చిన ప్లేస్ కి వస్తాడు. ఇప్పుడైతే తనని ఎవ్వరూ ఆపలేరు, ఎందుకంటే తను పెద్దడయ్యాడు కాబట్టి. అలా వెంటనే తను ఆ మైనింగ్ చేసే ప్లేస్ లోపలికి వెళ్తాడు. అలా తను కొంతసేపు లోపల ఉన్న తర్వాత ఒక చోట తనకి ఒక ఆర్బ్ కనిపిస్తుంది. వెంటనే దాని దగ్గరికి వెళ్లి దాన్ని పట్టుకుంటాడు. అలాగే ఆ ఆర్బ్ తో పాటు తనకి ఎర్త్ క్రిస్టల్ కూడా కనిపిస్తుంది. వెంటనే ఆ రెండింటిని తీసుకొని రెండింటిని కలిపేస్తాడు. అలా ఆ రెండింటిని కలపగానే తన ముందు ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. అదే మైండ్ క్రాఫ్ట్ వరల్డ్ కి సంబంధించింది. ఆ పోర్టల్ ని చూసి స్టీవ్ ముందుగా భయపడతాడు. కానీ ఎలాగైనా సరే దాని లోపలికి వెళ్ళాలని వెంటనే తను ఆ పోర్టల్ లోపలికి వచ్చేస్తాడు. అలా తను మొదటిసారిగా ఆ పోర్టల్ ద్వారా ఓవర్ వరల్డ్ లోకి వచ్చేస్తాడు. అలా లోపలికి రాగానే స్టీవ్ తనకి ఉన్న క్రియేటివిటీని మొత్తం చూపిస్తూ ఒక ప్రపంచాన్ని బిల్డ్ చేస్తూ ఉంటాడు. అలాగే తను ఒక డాగ్ ని కూడా పెంచుకుంటాడు. అలా ఆ డాగ్ తో ఉన్నప్పుడే అటుపక్క తనకి ఇంకో పోర్టల్ లాంటిది కనిపిస్తుంది. వెంటనే ఆ పోర్టల్ ని బిల్డ్ చేసి ఆ ఆర్బ్ ద్వారా ఇంకో ప్రపంచానికి డోర్ ని ఓపెన్ చేస్తాడు. వెంటనే స్టీవ్ ఆ పోర్టల్ ద్వారా ఇంకో ప్రపంచంలోకి వస్తాడు. ఇదే నెదర్ వరల్డ్. ఇక్కడే మెల్గుసా అనే విచ్ కూడా ఉంటుంది. ఈ విచ్ అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మాయ మాటలు చెప్పి తన గులాములుగా మార్చుకుంటుంది. అలాగే ఈ విచ్ కి క్రియేటివిటీ అంటే అస్సలు నచ్చదు. ఇంతకు ముందు క్రియేటివిటీ పేరుతో మెల్గుసని చాలా అవమానించి ఉంటారు. దాని కారణంగా తనకి క్రియేటివిటీ అంటే అస్సలు నచ్చదు. అందుకే అప్పటి నుంచి తను ఒక డిసిషన్ తీసుకుంటుంది, ఇక్కడ ఉన్న ఎవ్వరూ క్రియేటివిటీని చూపించకూడదు అని. అలా స్టీవ్ ని చూడగానే మెల్గుసాకి తెలుస్తుంది ఈ ప్రపంచం కాకుండా ఓవర్ వరల్డ్ అనే ఇంకో ప్రపంచం కూడా ఉంది. అక్కడ క్రియేటివిటీకి సంబంధించింది చాలా ఉంది. అందుకే దాన్ని కూడా మొత్తంగా నాశనం చేయాలి అనుకుంటుంది. ఇదంతా స్టీవ్ కి తెలియగానే వెంటనే తన దగ్గర ఉన్న ఆర్బ్ని తన డాగ్ కి ఇచ్చి ఎక్కడైనా సరే సేఫ్ గా దాచిపెట్టామని చెప్తాడు. వెంటనే ఆ డాగ్ కూడా ఆ ఆర్బ్ని తీసుకుని వెళ్లి నిజమైన ప్రపంచంలో ఉన్న స్టీవ్ బెడ్ కింద దాచిపెడుతుంది. కానీ స్టీవ్ మాత్రం ఇంకా మెల్గుసా దగ్గర బానిసగానే ఉండిపోతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు మనకి గెరెట్స్ అనే వ్యక్తి కనిపిస్తాడు. తను 1980s లో వీడియో గేమ్ లో విజేతగా నిలుస్తాడు. దాని తర్వాత తను ఒక వీడియో గేమ్ పార్లర్ ని ఓపెన్ చేసి దాన్నే నడుపుకుంటూ ఉంటాడు. తను ఎంత ఫేమస్ అయినా సరే ఆ టైంలో గేమ్స్ ఆడడానికి ఎవ్వరు ఇంట్రెస్ట్ ని చూపేవారు కాదు. దాంతో తన షాప్ ని క్లోజ్ చేయమని తనకి నోటీసులు కూడా వస్తాయి. ఇక తర్వాత తను ఒక స్టోరేజ్ ఆక్షన్ దగ్గరికి వస్తాడు. ఆ ఆక్షన్ లో ఉన్న సామాన్ని తను తీసుకొని వాటిని ఎక్కువ రేటుకి బయట అమ్ముకోవాలి అనుకుంటాడు. ఈ ఆక్షన్ వేస్తున్న సామాన్స్ ఎవరివో కాదు, స్టీవే అయి ఉంటాయి. అక్కడికి వచ్చి తను ఆక్షన్ లో ఒక బాక్స్ ని తీసుకుంటాడు. ఈ బాక్స్ లో తనకి కావలసిన అన్ని ఐటమ్స్ ఉంటాయి అనుకుంటాడు. కానీ తను ఇంటికి తీసుకువెళ్లి ఆ బాక్స్ ను ఓపెన్ చేస్తే అందులో ఆర్బ్ ఉంటుంది. ఆ ఆర్బ్ను చూసి తను షాక్ అవుతాడు. అవి తనకి ఎలాంటి ఉపయోగపడవు, అయినా సరే తనతో పాటు తీసుకువెళ్తాడు. ఆ తర్వాత మనకి అదే టౌన్ లో ఇద్దరు సిబ్లింగ్స్ కనిపిస్తారు. వాళ్ళే యాంథనీ ఇంకా నెట్లీ. ఈ మధ్యనే వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. ఇప్పుడే వీళ్ళకి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా పరిచయం అవుతుంది. తన పేరు డామ్. ఈ డామ్ కి రియల్ ఎస్టేట్ కంటే ఒక బెట్టింగ్ జోన్ ని ఓపెన్ చేయాలని ఉంటుంది. కానీ ఏం చేస్తాం, తన దగ్గర వేరే ఆప్షన్ లేక ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా వర్క్ చేస్తుంటుంది. అలాగే నెట్లీ వర్క్ చేస్తూ తన తమ్ముడిని చదివించాలి అనుకుంటుంది. అలాగే యాంథనీకి ఈ రోజు ఫస్ట్ డే స్కూల్ అయి ఉంటుంది. ఈ రోజు తనకి ఫస్ట్ డేనే, కానీ ఫస్ట్ డేనే తను తలతిక్క పని చేస్తాడు. అక్కడ ఉన్న కొంతమంది పిల్లలు తనని ఆట పట్టిస్తే వాళ్ళకి సమాధానం చెప్పడం కోసం తను ఒక జెట్ ప్యాక్ ని రెడీ చేసుకుంటాడు. కానీ తనంటే పడని పిల్లలు దానికి సంబంధించిన వైర్ ని కట్ చేస్తారు. దాని కారణంగా నాథిలి ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ ఉన్న స్టాచ్యూ విరిగిపోతుంది. దాంతో ప్రిన్సిపల్ హెన్రీకి చెప్తుంది,
నువ్వు వెంటనే మీ పేరెంట్స్ ని తీసుకొని నా దగ్గరికి రా అని. దాంతో హెన్రీ ఆలోచనలో పడిపోతాడు. వెంటనే హెన్రీ గ్యారెట్ దగ్గరికి వెళ్తాడు. ఎందుకంటే హెన్రీ గ్యారెట్ దగ్గరికి గేమ్స్ ఆడడానికి వచ్చేవాడు. అప్పటి నుంచి తనకి పరిచయం. అందుకే గ్యారెట్ కి చెప్తాడు, నువ్వు నా గార్డెన్ లాగా మా ప్రిన్సిపల్ దగ్గరికి రావాలి, అలా వస్తే నీకు పైసలు ఇస్తాను అంటాడు. ఆ పైసలకు ఆశపడి గ్యారెట్స్ కూడా తనతో పాటు రావడానికి ఒప్పుకుంటాడు. అలా తర్వాత రోజు హెన్రీ గ్యారెట్ ని తీసుకొని ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ప్రిన్సిపల్ మేడం మాత్రం మనోన్ని ఫ్లడ్ చేయడానికి ట్రై చేస్తుంది. దాంతో గ్యారెట్స్ హెన్రీని తీసుకొని అక్కడ నుంచి తను ఉన్న ప్లేస్ కి వచ్చేస్తాడు. అక్కడికి వచ్చాక హెన్రీ అక్కడ ఉన్న ఆర్బ్ ని చూస్తాడు. అలా హెన్రీ ఆ ఆర్బ్ ని తీసుకొని ఆ ఆర్బ్ ని క్రిస్టల్ ని రెండు కలపబోతూ ఉంటే తనకి అక్కడ ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది. దాంతో రెండింటిని కలిపేస్తాడు. అప్పుడు తనకి ఒక పోర్టల్ లాంటిది ఓపెన్ అవుతుంది. తర్వాత మనకి నేతలి కనిపిస్తుంది. తను హెన్రీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. హెన్రీ స్కూల్ కి వెళ్లి ఇంకా తిరిగి రాలేదు, తనని కాంటాక్ట్ అవుదామంటే ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావడం లేదు అనుకుంటుంది. అక్కడే తనతో పాటు డామ్ ఉంటుంది. డామ్ హెన్రీ ఫోన్ లో ట్రాకర్ ని ఏర్పాటు చేసి ఉంటుంది. అందుకే ఆ ట్రాకర్ ని ఫాలో అవుతూ డామ్ ఇంకా నేతలి ఇద్దరు కలిసి ఆ మైనింగ్ చేసే ప్లేస్ దగ్గరికి వస్తారు. అక్కడే పోర్టల్ కూడా ఉంటుంది. ఆ పోర్టల్ దగ్గరే హెన్రీ వాళ్ళు ఉంటారు. ఆ పోర్టల్ లోపలికి హెన్రీ అయితే వెళ్ళడు, కానీ ఆ పోర్టలే వీళ్ళ నలుగురిని లోపలికి లాగేసుకుంటుంది. అలా వాళ్ళు ఓవర్ వరల్డ్లోకి రాగానే నెదర్ వరల్డ్లో ఉన్న మెల్గుసాకి అర్థమవుతుంది ఎవరో లోపలికి వచ్చారు అని. ఆ విషయం తెలియగానే బంధించి ఉన్న స్టీవ్ ని బయటికి వదలాలి అనుకుంటుంది. అలా అయితేనే తను ఓవర్ వరల్డ్కి వెళ్ళడానికి పోర్టల్ ని ఓపెన్ చేస్తాడు అని. అలా అయితే ఆ ఓవర్ వరల్డ్ ని కూడా మొత్తం నాశనం చేయొచ్చు అనుకుంటుంది. ఇక్కడ ఓవర్ వరల్డ్ లో రాత్రి అవ్వగానే జోంబీస్ మాన్స్టర్స్ మొత్తం వీళ్ళపైకి అటాక్ చేయడానికి వస్తూ ఉంటాయి. కానీ గ్యారెట్స్ మాత్రం వీళ్ళందరినీ కాపాడుతానని తొడగొట్టి సవాల్ చేస్తూ వాళ్ళపై అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ తన వల్ల అస్సలు అవ్వదు. వాళ్ళని కాదు కదా, తనని తాను కూడా కాపాడుకోలేకపోతాడు. అప్పుడే హెన్రీ తన తెలివిని ఉపయోగిస్తాడు. అప్పుడే తను క్రాఫ్టింగ్ చేస్తూ ఒక టవర్ లాంటిది ఏర్పాటు చేసి నేతలి, డామ్ ఇంకా హెన్రీ ముగ్గురు ఆ టవర్ పైన ఉంటారు. కానీ గ్యారెట్స్ మాత్రం ఇంకా వాళ్ళ నుంచి దూరంగా ఉంటాడు. వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. తన దగ్గరే ఆర్బ్ కూడా ఉంటుంది. వెంటనే తను అక్కడ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటే స్టీవ్ చేసిన ఒక సీక్రెట్ ప్లేస్ తనకి కనిపిస్తుంది. వెంటనే ఆ లోపలికి వెళ్తే ఈ జోంబీస్ నుంచి తప్పించుకోవచ్చు అనుకుంటాడు. అదే టైంలో మాన్స్టర్స్ తనపై అటాక్ చేస్తాయి. దాంతో తన చేతిలో ఉన్న క్రిస్టల్ కింద పడిపోతుంది. ఆర్బ్ మాత్రం తన చేతిలోనే ఉంటుంది. దాన్ని తీసుకుని అక్కడి నుంచి పరిగెడతాడు. అయినా సరే మాన్స్టర్స్ తన వెంట పడుతూనే ఉంటాయి. అంతలో స్టీవ్ అక్కడికి వచ్చి ఆ మాన్స్టర్స్ పై జోంబీస్ పై అటాక్ చేసి వాళ్ళని కాపాడతాడు. ఆ తర్వాత మార్నింగ్ అవ్వగానే స్టీవ్ వాళ్ళతో అంటాడు, మీరు తిరిగి నిజమైన ప్రపంచానికి వెళ్ళిపోవాలంటే మనం వెంటనే వుడెన్ మెన్షన్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి క్రిస్టల్ ని ఆర్బ్ ని కలిపితే పోర్టల్ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మీరు నిజమైన ప్రపంచానికి వెళ్ళిపోవచ్చు అంటాడు. అలా మీరు బయటికి వెళ్ళిపోగానే ఆ ఆర్బుని నాకు ఇచ్చేయాలి అంటాడు. దాంతో వాళ్ళు కూడా ఈ డీల్ కి ఒప్పుకుంటాడు. తర్వాత స్టీవ్ ఒక విలేజ్ లోకి తీసుకువెళ్తాడు. ఈ విలేజ్ మొత్తాన్ని స్టీవే తయారు చేసి ఉంటాడు. ఇక్కడ ఎలా క్రాఫ్టింగ్ చేస్తారో మొత్తం చూపెడతాడు. అలాగే ఈ విలేజ్ నుంచి ఒకరు నిజమైన ప్రపంచంలో కూడా వచ్చి ఉంటారు. తను డైరెక్ట్ గా వైస్ ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్లి అక్కడ తనతో డీల్ చేసుకుంటాడు. తర్వాత ఇక్కడ మెల్గుసాకి అనిపిస్తుంది స్టీవ్ తనని మోసం చేశాడు అని. అందుకే తన దగ్గర ఉన్న పిగ్లింగ్స్ ని స్టీవ్ వాళ్ళపై అటాక్ చేయడానికి పంపిస్తుంది. ఈ పిగ్లింగ్స్ అటాక్ చేయడం వల్ల హెన్రీ, స్టీవ్, గెరెట్స్ వాళ్ళు సపరేట్ గా అయిపోతారు. కానీ ఎలాగోలా చేసి వాటి నుంచి తప్పించుకుంటారు. తర్వాత పిగ్లింగ్స్ మళ్ళీ తిరిగి మెల్గుసా దగ్గరికి వెళ్ళిపోతాయి. అప్పుడే స్టీవ్ తన దగ్గర ఉన్న కొత్త గాడ్జెట్ సహాయంతో అక్కడ నుంచి వుడెన్ మెన్షన్ దగ్గరికి అందరూ ఫ్లై అవుతూ వెళ్ళాలని చెప్తాడు. అలాగే అందరూ వెళ్తూ ఉంటారు. కానీ ఈ విషయం మెల్గుసాకి తెలిసి తనకి చాలా కోపం వస్తుంది. వెంటనే తన దగ్గర ఉన్న జాయింట్ పెగ్లింగ్ ని వాళ్ళపై అటాక్ చేయడానికి పంపిస్తుంది. తర్వాత ఇక్కడ స్టీవ్, గెరెట్స్, హెన్రీ ముగ్గురు ఒక కేవ్ లోపలికి వస్తారు. ఈ కేవ్ సహాయంతో వీళ్ళు తొందరగా వుడ్లాండ్ మెన్షన్ దగ్గరికి వెళ్ళవచ్చు. అందుకే అక్కడ నుంచి బయలుదేరుతారు. అలాగే అక్కడికి వచ్చాక హెన్రీకి తెలుస్తుంది గెరెట్స్ స్టీవ్ తో కలిసి వాళ్ళని మోసం చేశాడు అని. తను స్టీవ్ తో ఒప్పందం చేసుకుని ఉంటాడు.
తనకి చాలా డైమండ్స్ ఇస్తే దానికి బదులుగా ఆర్బ్ని ఇస్తాను అని. ఈ విషయం హెన్రీకి తెలియగానే తనకి చాలా కోపం వస్తుంది. అయినా సరే ఇప్పుడు వాళ్ళ దగ్గర గొడవ పడే టైం లేదు కాబట్టి వెంటనే అక్కడి నుంచి బయలుదేరుతుంటారు. అలా వెంటనే ఆ కేవ్ నుంచి మళ్ళీ తిరిగి బయటికి వస్తారు. కానీ ఆ జాయింట్ పెగ్లింగ్ మాత్రం వీళ్ళపై నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో గెరెట్ హెన్రీకి నచ్చ చెప్పడానికి ట్రై చేస్తాడు. బయటి ప్రపంచంలో నా పరిస్థితి అంత బాగులేదురా భయ్, నేను బతకాలంటే నాకు పైసలు కావాలి, అందుకే స్టీవ్ తో ఈ డీల్ చేసుకున్నాను అంటాడు. అలా అందరూ కలిసి చాలా కష్టపడి తప్పించుకొని ఆ మ్యాన్షన్ దగ్గరికి వస్తాడు. అప్పుడే స్టీవ్ అంటాడు అక్కడ ఉన్న వాళ్ళ దృష్టి మళ్లిస్తే వెంటనే వెళ్లి ఆర్త్ క్రిస్టల్ ని తీసుకురావచ్చు అని. అలా స్టీవ్ గెరెట్స్ వాళ్ళ దృష్టిని మళ్లిస్తుంటే హెన్రీ వెళ్లి ఆ క్రిస్టల్ ని తీసుకువస్తాడు. అలా ఆ క్రిస్టల్ సహాయంతో పోర్టల్ ని ఓపెన్ చేస్తారు. ఇక్కడ మెల్గుసా కూడా అస్సలు తగ్గదు. వెంటనే తన సైన్యాన్ని తీసుకొని ఆ మెన్షన్ బ్రిడ్జి దగ్గరికి వచ్చి వాళ్ళ దగ్గర ఉన్న ఆర్బ్ ని దక్కించుకుంటుంది. అలాగే తన వాళ్ళతో అంటుంది వీళ్ళని అంతం చెయ్యండి అని. కానీ అప్పుడే గెరెట్స్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. హెన్రీని స్టీవ్ ని అక్కడి నుంచి పంపించేసి తనని తాను సాక్రిఫైస్ చేసుకుని వాళ్ళని కాపాడాలి అనుకుంటాడు. కానీ స్టీవ్ వాళ్ళు అందరూ కలిసి గెరెట్స్ ని కూడా అక్కడి నుంచి తీసుకొని వెళ్తారు. అందరూ కలిసి ప్లాన్ వేసుకుంటారు ఎలాగైనా సరే ఈ ఓవర్ వరల్డ్ ని కాపాడాలి అని. అందుకే స్టీవ్ వాళ్ళు ఒక ఆర్మీని రెడీ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర చాలా వెపన్స్, ఎక్స్ప్లోజర్స్ ఉంటాయి. వాటి సహాయంతో మెల్గుసాపై అటాక్ చేసి ఈ ఓవర్ వరల్డ్ ని కాపాడాలి అనుకుంటారు. అలాగే స్టీవ్ తయారు చేసిన ఐరన్ గోలం ఆర్మీని కూడా మెల్గుసా వాళ్ళపై అటాక్ చేయడానికి పంపిస్తారు. ఇలా పెద్దగా ఫైట్ జరుగుతూ ఉన్నప్పుడే స్టీవ్ వాళ్ళు మాత్రం ఆ ఆర్బ్ని దక్కించుకోవడానికి ట్రై చేస్తుంటారు. అలా హెన్రీ చాలా కష్టపడి ఆ ఆర్బ్ని సొంతం చేసుకుంటాడు. అదే టైంలో మళ్ళీ తనపై అటాక్ జరుగుతుంది. కానీ అప్పుడే గెరెట్ వచ్చి హెన్రీని కాపాడతాడు. అలా అందరూ కలిసి మళ్ళీ సన్లైట్ ని రీస్టోర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. దీని కారణంగా మెల్గుసా ఇంకా తన ఆర్మీ మొత్తం నాశనం అవుతారు. అలా ఆ ఫైట్ అయిపోయిన తర్వాత అందరూ మళ్ళీ తిరిగి నిజమైన ప్రపంచానికి వస్తూ ఉంటారు. కానీ అప్పుడే స్టీవ్ తన డాగ్ ని డామ్ కి ఇచ్చి బయటి ప్రపంచంలో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్తాడు. అలాగే అందరూ కలిసి స్టీవ్ ని కూడా వాళ్ళతో పాటు రమ్మని అంటారు. దాంతో స్టీవ్ కూడా ఒప్పుకుంటాడు. అలా అందరూ కలిసి నిజమైన ప్రపంచానికి వచ్చి వాళ్ళ పనుల్లో అందరూ బిజీగా అయిపోతారు. అలాగే హెన్రీ స్కూల్లో ఒక పెద్ద జెట్ ప్యాక్ ని కూడా తయారు చేస్తాడు. దాంతో స్కూల్ మొత్తం తనని మెచ్చుకుంటారు. అలాగే స్టీవ్ ఇంకా గెరెట్స్ ఇద్దరు కలిసి ఒక స్టోర్ ని ఓపెన్ చేస్తారు. వాళ్ళిద్దరు ఓనర్స్ గా ఆ స్టోర్ కూడా చాలా బాగా నడుస్తుంది. తర్వాత స్టీవ్ తన పాత ఇంటి దగ్గరికి వస్తాడు. తనకు సంబంధించిన ఒక చెస్ట్ ఉంది, దాన్ని తీసుకోవాలి అని. అప్పుడు తనకి అక్కడ ఉన్న కొత్త ఓనర్ కనిపిస్తాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.